ఒక డిఎంఏ టెన్షన్ అయిన తర్వాత ఏం చేంజెస్ జరిగింది? డాక్టర్ సాయి కిరణ్. నేను ఇంకా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆసిఫాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్. మన హాస్పిటల్ అనేది ఇంతకుముందు టీబీపీ కింద ఉండే. అక్టోబర్ 1, 2024లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ కిందకి మారడం జరిగింది. అప్పటి నుంచి మా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చేదే చాలా వరకు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, పరిసరాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల. నేను ఇక్కడ సెప్టెంబర్ 21, 2024లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు అసలు హాస్పిటల్లో ప్రాపర్ శానిటేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు హాస్పిటల్ వార్డ్స్, ఎస్పెషల్లీ మా పీడియాట్రిక్ వార్డ్స్ అనేవి చాలా క్లీన్గా ఉంటున్నాయి. అలా క్లీన్గా ఉండడం వల్ల చాలా ఎర్లీగా పేషెంట్స్ కూడా డిశ్చార్జ్ అవుతున్నారు. అండ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా మా సర్వీసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మోరోవర్ నేను వచ్చిన కొత్తలో ఓన్లీ కేవలం ఒక్కటే యాంటీబయాటిక్స్ సిరప్ ఉండే. అసలు పీడియాట్రిక్స్ రిలేటెడ్ మనం పీడియాట్రిక్స్లో అందరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. చాలా వరకు సిరప్స్, డ్రాప్స్ మాత్రమే ఉండాలి. బేసిక్ డ్రగ్స్ మన నియోనేట్కి ఎన్ఐసీయూలో ఏ బేబీకైనా ఫస్ట్ సంవత్సరం వరకు విటమిన్ డి అనేది ఖచ్చితంగా వేయాలి. అండ్ తర్వాత యాంటీబయాటిక్స్ కూడా అమాక్సిక్లావ్ కానీ, సెఫిక్సిమ్ కానీ, రకరకాల యాంటీబయాటిక్స్, పారాసిటమాల్ సిరప్ కానీ చాలా షార్టేజ్ ఆఫ్ సప్లై ఉండే. కానీ ఈ గత 6 నెలలలో పీడియాట్రిక్స్ రిలేటెడ్ సిరప్స్ కానీ, డ్రాప్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ చాలా అవైలబుల్ అయినాయి. దానివల్ల ఓపీ బేసిస్లో పేషెంట్స్ కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అడ్మిషన్స్ అనేవి కూడా మరి సిక్ కేసెస్ మాత్రమే అడ్మిట్ చేసి ఓపీ బేసిస్ ఉన్న చిన్న వాటిని ఓపీ బేసిస్లో వెళ్ళడం జరుగుతుంది. అంతకుముందు ప్రాపర్గా సిరప్స్ అవి లేకపోవడం వల్ల అన్నెసెసరీగా 1 డేలో తగ్గిపోయి కూడా ఎక్కువ రోజులు పట్టేది. ఇప్పుడు ఈ డ్రగ్స్ అన్ని అవైలబుల్ అవ్వడం వల్ల పేషెంట్స్కి చాలా మంచి సర్వీసెస్ అనేవి అందడం జరుగుతుంది.